హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్లో గంజిపిండి ఎలా పెట్టబోతున్నామో తెలుసుకుందామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిగడ్డలు, నువ్వులు, శనగపప్పు, వేయించుకున్న పల్లీలు, కొన్ని చాలు కదా అట్లా వేయించేసుకున్న పల్లీలు, మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి, ఉప్పు, కారం ఇప్పుడు తయారు చేసుకునే విధానం అండి. బియ్యపిండిలో శనగపప్పు, నువ్వులు, పల్లీలు, ఉల్లిగడ్డలు, ఇవి ఎంత ఎక్కువ తీసుకుంటే మన సర్వపిండి అనేది అంత టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఒక 5-6 వరకు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి మిక్స్ చేసుకున్నాం కదా ఇందాక, అది ఇందులో వేసుకోవాలి. మీ ఇష్టం అండి, మొత్తం ఇదే వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే కారమైనా వేసుకోవచ్చు. ఏంటంటే మాకు కొంచెం పచ్చిమిర్చి పడదు కాబట్టి నేను అది కొంచెం పచ్చిమిర్చి మిక్సీ చేసింది కొంచెం ఎండు కారం వేసుకుంటున్నా. కొంచెం తగినంత సాల్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. కారం కూడా తగినంత వేసుకొని, ఇందాక నేను క్లిప్లో ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు కరివేపాకు చెప్పడం మర్చిపోయానండి. కరివేపాకు కూడా మీకు నచ్చినంత వేసుకోవాలి. ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా మిక్సీ చేసుకోవాలండి. కలుపుకొని మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి పిండిని. మధ్యలో మనం పిండి కలిపేటప్పుడు కొంచెం పిండి నోట్లో వేసుకొని చూడొచ్చండి. మనకి టేస్ట్ అనేది ఏదైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేసుకొని చూసానండి, నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకనేసి నేను కొంచెం మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం కలిసిపోయింది. కలిసిన తర్వాత వాటర్ తీసుకొని మొత్తం పిండిని మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి ఎక్కువ నీళ్ళు పోయకూడదు. పోస్తామంటే ఏమవుతుందంటే పిండి చాలా బురదగా అయింది. మనం సర్వపిండి ఓట్టేటప్పుడు ఆ పిండి అనేది గట్టిగా ఉంటుంది. పిండి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఉండేటట్టు కలుపుకోవాలి పిండిని. అలా అయితేనే మన పిండి మంచిగా మనకు నచ్చినట్టు వస్తుంది. కొన్ని కింద పిండి పొడిగా ఉంది, అందులో వాటర్ పోసేసి కలుపుకున్నాను. పిండి రెడీ అయిపోయిందండి. అలా అయితే పిండి కొంచెం మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా అలా రావాలి. ఇప్పుడు 2 బౌల్స్ తీసుకుంటానండి. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అవుతుంది కాబట్టి 2 బౌల్స్ పెట్టేస్తాను నేను. బాండీలో ఆయిల్ పోసుకొని, నేనైతే 2 పావుల వరకు పోసుకున్నానండి ఆయిల్. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే గంజి కతుక్కోకుండా వస్తుంది. అలా మొత్తం కలిపేసుకొని నూనె పెట్టుకొని ఆ పిండి ఒక ముద్ద తీసుకొని ఇందులో ఇప్పుడు ఒత్తేసుకోవాలి. ఇందులో
చూడండి అలా మరీ మందంగా ఒత్తుకోకూడదు, మందంగా ఒత్తుకోకుండా అలా పల్చగా ఒత్తుకోవాలి. కొంచెం కొంచెం హోల్స్ చేసుకోవాలండి. హోల్స్ చేయడం వల్ల ఏంటంటే మధ్య మధ్యలో మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. అట్లా మళ్ళీ దాని మీదకి వెళ్ళి కొంచెం ఆయిల్ పోసేసుకొని ఆ బౌల్ పక్కన పెట్టేసుకుంటా. ఇంకో గిన్నెలో కూడా పెడతా. ఇంకో గిన్నెలో కూడా అలాగే నూనె వేసుకొని పిండి ఒత్తుకోవాలండి. ఒత్తుకున్న తర్వాత ఇంకొక ముద్ద తీసుకొని అలా ఒత్తుకోవాలి. సర్వపిండి ఈజీ రెసిపీ అండి. మనకి ఏదైనా టైంలో మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఈజీగా ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఉంటాయి కదండి. ఆ ఇంగ్రీడియంట్స్తో టకటక ఒక 10 మినిట్స్లో ఒత్తేసుకోవచ్చు అండి. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారండి. పల్చగా పెట్టుకోవాలి, మరీ మందంగా పెట్టుకోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, కామెంట్ చేయండి అబ్బా, షేర్ చేయండి అబ్బా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన గంజిపిండి 2 గిన్నెలలో పెట్టేసుకుందాం. ఇంకా ఏం లేదండి, స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెలని స్లిమ్లో పెట్టేసుకోవడమే. పదండి ఇంకా మనం వెళ్ళిపోదాం. ఆయిల్ పోసుకోవాలి అలాగే. అంతేనండి, అయిపోయింది. ఈ 2 గిన్నెలు ఒత్తేసుకున్నాను. ఇప్పుడు 2 గిన్నెలను అయితే స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ ఆన్ చేసేసుకొని వాటి మీద పెట్టేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను. స్లిమ్లో పెట్టుకోవాలండి. అంతే, మూత వేసుకోవాలి రెండింటిపైన. ఒక 20 మినిట్స్లో కంప్లీట్, 15 మినిట్స్లో కంప్లీట్ అవుతుందండి. మూత వేసుకోవాలి అలా. ఒక 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, 15 మినిట్స్ తర్వాత తీసాను. ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా అయిందో చూడండి. గంజికి అంటుకోకుండా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలని చెప్తాను కదా, గంజికి అంటుకోకుండా వస్తుంది. మన ఇష్టం, వేసుకోకపోవడం అనేది మన ఇష్టం. అది కూడా అయింది. చూడండి ఫ్రెండ్స్, అంతే, ఎంత చక్కని టేస్టీకరమైన సర్వపిండి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో మీరు ట్రై చేసిన తర్వాత. అంతే అండి, రెడీ అయిపోయింది. అది మా బాబుకి, ఇది మా పాపకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.